హాయ్ స్టూడెంట్స్, నమస్తే. వెల్కమ్ టు హిందీ క్లాస్. లాస్ట్ క్లాస్లో మనం ఈమాందారీ కా ఫల్ అనే లెసన్కి సంబంధించి కొంత మెటీరియల్ వర్క్ని మనం కంప్లీట్ చేసుకున్నాం కదమ్మా. ఈరోజు మిగిలిన మెటీరియల్ వర్క్ని అంటే ఎక్కడ వరకు అయితే కంప్లీట్ చేసుకున్నామో అక్కడ నుంచి కంటిన్యూ చేద్దామమ్మా. ఓకేనా? లుక్ ఎట్ పేజ్ నెంబర్ 64. మెటీరియల్ పేజ్ నెంబర్ 64. 10th రోమన్ व्याकरण कार्य ग्रामर. आरोमन विलोम शब्द विलोम शब्द आपोजिट्स ड्रिलिंग चूडंడి. बाहर अंदर, बाहर अंदर, जाना आना, जाना आना, गिरना उठना, गिरना उठना, ईमान बेईमान, ईमान बेईमान, दिन रात, दिन रात, अपना पराया, अपना पराया, बेचना खरीदना, बेचना खरीदना, रोना हंसना, रोना हंसना, खुश उदास, खुश उदास, मीठा कड़वा, मीठा कड़वा. बाहर मीन्स outside, अंदर inside. जाना to go, आना to come, गिरना to fall, उठना to get up. ईमान honest, बेईमान dishonest. दिन day, रात night. अपना ours, पराया others. बेचना to sell, खरीदना to buy or purchase. रोना to cry, हंसना to laugh. खुश happy, उदास unhappy or dull. मीठा melodious or sweet, కడవా bitter. ఓకేమ్మా. ఇంకొకసారి డ్రిల్లింగ్ ఇస్తున్నాను చూడమ్మా. బాహర్ अंदर, जाना आना, गिरना उठना, ईमान बेईमान, दिन रात, अपना पराया, बेचना खरीदना, रोना हंसना, खुश उदास, मीठा कड़वा. నెక్స్ట్ ఆ రోమన్ లింగ్ అమ్మా. జెండర్ స్త్రీలింగ్లో ఇస్తే పుల్లింగ్లో ఆన్సర్ చేయాలి, పుల్లింగ్లో ఇస్తే స్త్రీలింగ్లోకి ఆన్సర్ చేయాలి. ఓకేమ్మా. లక్కడహారా లక్కడహారిన్, లక్కడహారా లక్కడహారిన్, దేవ్ देवी, देव देवी, लुहार लुहारिन, लुहार लुहारिन, कुम्हार कुम्हारिन, कुम्हार कुम्हारिन, सुनार सुनारिन, सुनार सुनारिन, जुलाहा जुलाहिन, जुलाहा जुलाहिन. అమ్మా. లక్కడహారా మీన్స్ వుడ్ కట్టర్, మేల్ అన్నమాట. దేవ్ గాడ్, లుహార్ బ్లాక్ స్మిత్ మేల్ మ్యామ్, కుమ్హార్ మేల్ పాటర్, నెక్స్ట్ సునార్ మేల్ గోల్డ్ స్మిత్, జులాహా మేల్ వీవర్. ఓకేనా. ఇంకొకసారి డ్రిల్లింగ్ ఇస్తున్నాను చూడమ్మా. లక్కడహారా లక్కడహారిన్, దేవ్ దేవి, లుహార్ లుహారిన్, కుమ్హార్ కుమ్హారిన్, సునార్ సునారిన్, జులాహా జులాహిన్. నెక్స్ట్ ఈ రోమన్ వచనం. ఏకవచనంలో ఉంటే బహువచనంలోకి మార్చాలమ్మా, బహువచనంలో ఉంటే ఏకవచనంలోకి మార్చాలి. ఓకే. ఏక్ అనేక్, ఏక్ అనేక్, నదీ నదియా, నదీ నదియా, జంగల్ జంగల్, जंगल जंगल, लकड़ी लकड़ियाँ, लकड़ी लकड़ियाँ, कुल्हाड़ी कुल्हाड़ियाँ, कुल्हाड़ी कुल्हाड़ियाँ, कहानी कहानियाँ, कहानी कहानियाँ. అమ్మా. ఇక్కడ ఏక్ అనేదానికి బహువచనం ఏంటమ్మా? అనేక్. ఓకే. నది ఈకారాంత స్త్రీలింగ శబ్ద కాబట్టి బహువచనంలో ఎలా మారిందమ్మా? బడీ మాత్ర చోటీ మాత్రగా మారి లాస్ట్లో యా అనేటువంటి లెటర్ యాడ్ చేయటం వల్ల అది బహువచనంగా మారింది. నెక్స్ట్ థర్డ్ వన్ జంగల్ అకారాంత పుల్లింగ శబ్ద.
అమ్మా అకారాంత్ ఇకారాంత్ ఈకారాంత్ ఉకారాంత్ ఊకారాంత్ పుల్లింగ్ శబ్దాలు బహువచనంలో ఎటువంటి చేంజు ఉండదు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గానే సేమ్ వర్డ్ని బహువచనంలో కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పుకున్నాం కదమ్మా. కాబట్టి ఇది అకారాంత పుల్లింగ్ శబ్దం కాబట్టి బహువచనంలో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గానే సేమ్ వర్డ్ని యూజ్ చేసాం. జంగల్ జంగల్, జంగల్ మీన్స్ ఫారెస్ట్. లకడీ ఈకారాంత స్త్రీలింగ శబ్దం. ఈకారాంత స్త్రీలింగ శబ్దాలు బహువచనంలో మారేటప్పుడు నది ఎలా మార్చామమ్మా, బడి ఈ మాత్రాన్ని చోటి ఈ మాత్రగా మార్చి లాస్ట్లో యా అనేటువంటి లెటర్ని యాడ్ చేస్తాం కదా. అలా యాడ్ చేయడం వల్ల అవి బహువచనంలోకి మారినాయి. అలాగే మిగిలిన 5-6 వర్డ్స్ కూడా కుల్హాడి అండ్ కహాని కూడా అవి ఈకారాంత స్త్రీలింగ శబ్దాలు అనమాట. ఓకేనా. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడమ్మా, డ్రిల్లింగ్ ఇస్తున్నాను. ఏక్ అనేక్, నది నదియా, జంగల్ జంగల్, లకడీ లకడియా, కుల్హాడి కుల్హాడియా, కహానీ కహానియా. అమ్మా నెక్స్ట్ ఈ రోమన్ చూడండి. వర్తని శుద్ధ కీజియే, వర్తని శుద్ధ కీజియే అంటే అక్కడ వర్డ్స్ ఇచ్చారు కదమ్మా, అందులో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి, కరెక్ట్ చేసి కరెక్ట్ వర్డ్ని ఆన్సర్ చేయాలి. ఓకే. ఫస్ట్ వర్డ్ చూడండి అమ్మా, ఇమాన్దారీ అని ఇచ్చారు. ఏమి ఇచ్చారమ్మా అక్కడ, ఇమాన్దారీ. కానీ కరెక్ట్ వర్డ్ ఏంటమ్మా, ఈమాన్దారీ. కరెక్ట్ వర్డ్ ఈజ్ ఈమాన్దారీ. నెక్స్ట్ సెకండ్ వన్, దుసరి అని ఇచ్చారు. దుసరి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ దూసరి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ దూసరి. నెక్స్ట్ థర్డ్ వన్, లక్కడ్ హారా అని ఇచ్చారు. లక్కడ్ హరా అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ లక్కడ్ హారా. లక్కడ్ హారా. నెక్స్ట్ ఫోర్త్ వన్, కులహాడి అని ఇచ్చారు. ఫోర్త్ వన్ ఏమి ఇచ్చారమ్మా, కులహాడి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ కుల్హాడి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ కుల్హాడి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, పరణామ్ అని ఇచ్చారు. ఫిఫ్త్ వన్ ఈజ్ పరణామ్. ఆన్సర్ ఈజ్ ప్రణామ్. ఆన్సర్ ఈజ్ ప్రణామ్. నెక్స్ట్ సిక్స్త్ వన్, షీక్ అని ఇచ్చారు. సిక్స్త్ వన్ షీక్. ఆన్సర్ ఈజ్ సీక్. ఆన్సర్ ఈజ్ సీక్. ఒకసారి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చెప్తున్నాను చూడండమ్మా. ఈమాన్దారీ, సెకండ్ వన్ దోసరి, థర్డ్ వన్ లక్కడహారా, ఫోర్త్ వన్ కుల్హాడి, ఫిఫ్త్ వన్ ప్రణామ్, సిక్స్త్ వన్ సీక్. నెక్స్ట్ లుక్ ఎట్ ఊరోమన్, పర్యాయ శబ్దం. ఏమా పర్యాయ శబ్దం అంటే సినోనిమ్స్. ఓకే. ఫస్ట్ వన్ ఈజ్ జల్. ఫస్ట్ వన్ జల్. జల్ మీన్స్ వాటర్. దానికి పర్యాయ శబ్దం ఏంటో చూడండమ్మా, పానీ నీర్. జల్కి పర్యాయ శబ్దం ఏంటి, పానీ నీర్. నెక్స్ట్ సెకండ్ వన్ జంగల్. జంగల్ మీన్స్ ఫారెస్ట్. జంగల్కి పర్యాయ శబ్దం ఏంటమ్మా, కానన్ వన్. కానన్ వన్. నెక్స్ట్ థర్డ్ వన్ లకడీ. థర్డ్ వన్ ఏమి ఇచ్చారమ్మా, థర్డ్ వర్డ్ ఈజ్ లకడీ. దానికి పర్యాయ శబ్దం ఏంటమ్మా లకడీకి, డండా కాట్. డండా కాట్. నెక్స్ట్ ఫోర్త్ వర్డ్ మీఠా. ఫోర్త్ వర్డ్ ఈజ్ మీఠా. మీఠాకి పర్యాయ శబ్దం మధుర్ రసీలా. మధుర్ और रसीला. नेक्स्ट फिफ्थ वर्ड कुश. फिफ्थ वर्ड इज कुश. कुश की पर्याय शब्द ఏంటమ్మా, आनंद संतोष. आनंद संतोष. सिक्स्थ वन कनक. सिक्स्थ वन इज कनक. कनक की पर्याय शब्द ఏంటమ్మా, सोना स्वर्ण. सोना स्वर्ण. ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండమ్మా. జల్ పానీ నీర్, జంగల్ కానన్
वन, लकड़ी डंडा काट, मीठा मधुर रसीला, खुश आनंद संतोष, कनक सोना स्वर्ण। ओकेना। नौ लुक एट ऊ रोमनम्मा। वर्ण विच्छेद कीजिए, वर्ण विच्छेद कीजिए। फस्ट वन आंसर आलरेडी अक्कड़ इच्चेसारम्मा, जंगल। ओकेना। फस्ट वर्ड ఏంటమ్మా, జంగల్। దాన్ని వర్ణ విచ్ఛేదం చేస్తే ఎలాగమ్మా, వర్ణ విచ్ఛేదం ఎలా చేశారు? జ ప్లస్ అమ్ ప్లస్ ప్లస్ ఆ ప్లస్ ల్ ప్లస్ ఆ, జంగల్। నెక్స్ట్ సెకండ్ వర్డ్ కుల్హాడి, కుల్హాడి ప్లస్ उ प्लस ल प्लस ह प्लस आ प्लस ड प्लस ई, कुल्हाड़ी। क प्लस उ प्लस ल प्लस ह प्लस आ प्लस ड प्लस ई, कुल्हाड़ी। नेक्स्ट थर्ड वन आधार, आधार आ प्लस आ प्लस र प्लस आ, आधार आ प्लस आ प्लस र प्लस आ, आधार। नेक्स्ट फोर्थ वन प्रणाम, प्रणाम प्लस र प्लस आ प्लस न प्लस आ प्लस प्लस आ, प्रणाम प्लस र प्लस आ प्लस प्लस आ प्लस प्लस आ, प्रणाम। नेक्स्ट फिफ्थ वर्ड कहानी, कहानी प्लस आ प्लस ह प्लस आ प्लस प्लस ई, कहानी प्लस आ प्लस ह प्लस आ प्लस प्लस ई, कहानी। अम्मा नेक्स्ट लुक एट री रोमन। संज्ञा शब्द पहचानिए, संज्ञा शब्द पहचानिए। కింద ఇచ్చినటువంటి సెంటెన్సెస్లో నౌన్ వర్డ్స్ని ఐడెంటిఫై చేయమంటున్నారమ్మా। అమ్మా సంజ్ఞ అంటే ఏం చెప్పుకున్నామ్మా, నేమింగ్ వర్డ్స్। ఏదైనా ఒక వస్తువుకి కానీ, పర్సన్కి కానీ, లివింగ్ థింగ్ కానీ, నాన్ లివింగ్ థింగ్ కానీ, యానిమల్కి కానీ, బర్డ్కి కానీ, అలాగే మనలో ఉండేటువంటి ఫీలింగ్స్కి కానీ ఉండేటువంటి పేర్లను తెలియజేసేటువంటి శబ్దాలని సంజ్ఞ అంటున్నారు అని చెప్పుకున్నాం కదమ్మా। ఈ కింద ఇచ్చినటువంటి సెంటెన్సెస్లో సంజ్ఞ ఏంటో ఐడెంటిఫై చేయాలి। ఫస్ట్ సెంటెన్స్ मैदान में घोड़ा है, मैदान में घोड़ा है। ఇందులో సంజ్ఞ ఏమేంటమ్మా, मैदान घोड़ा, मैदान घोड़ा। नेक्स्ट सेकंड सेंटेंस दीपा गाती है, दीपा गाती है। ఇందులో సంజ్ఞ ఏంటమ్మా, దీపా, संज्ञा इज दीपा। नेक्स्ट थर्ड सेंटेंस वे विजयवाड़ा में रहते हैं, वे विजयवाड़ा में रहते हैं। इंदुलो संज्ञा ఏంటమ్మా, విజయవాడ, संज्ञा इज विजयवाड़ा। नेक्स्ट फोर्थ सेंटेंस हिंदी सरल भाषा है, हिंदी सरल भाषा है। ఇందులో సంజ్ఞ ఏంటమ్మా ఈ సెంటెన్స్లో, హిందీ అండ్ భాష, హిందీ అండ్ భాష। नेक्स्ट फिफ्थ सेंटेंस वह जंगल में लकड़ियाँ काटता था, वह जंगल में लकड़ियाँ काटता था। ఈ ఫిఫ్త్ సెంటెన్స్ సంజ్ఞ ఏమేమి ఉన్నాయమ్మా, जंगल एंड लकड़ियाँ, जंगल एंड लकड़ियाँ। नेक्स्ट सिक्स्थ सेंटेंस यह मेरी कुल्हाड़ी नहीं है, यह मेरी कुल्हाड़ी नहीं है। ఇందులో సంజ్ఞ ఏంటమ్మా,
కుల్హాడి. సంజ్ఞ ఈజ్ కుల్హాడి. ఏమా నెక్స్ట్ లుక్ ఎట్ ఏ రోమన్. सही क्रम में लिखिए. సహీ క్రమ్ మే లిఖియే. సెంటెన్సెస్లో ఉన్నటువంటి వర్డ్స్ జంబిల్లో ఉంటాయి. ఆ వర్డ్స్ని కరెక్ట్ ఆర్డర్లో పెట్టి ఒక మీనింగ్ఫుల్ అండ్ గ్రామటికల్ సెంటెన్స్గా ఫ్రేమ్ చేయాలి. ఓకేమ్మా. ఫస్ట్ సెంటెన్స్ ఏంటో చూడండి. కుల్హాడీని సోనేకి దేవి దిఖాయి. कुल्हाड़ी ने सोने की देवी दिखाई. आंसर इज देवी ने सोने की कुल्हाड़ी दिखाई. देवी ने सोने की कुल्हाड़ी दिखाई. नेक्स्ट सेकंड सेंटेंस. लकड़ियाँ काटता है लकड़हारा. लकड़ियाँ काटता है लकड़हारा. आंसर इज लकड़हारा लकड़ियाँ काटता है. लकड़हारा लकड़ियाँ काटता है. थर्ड सेंटेंस. आई जल बाहर देवी से. आई जल बाहर देवी से. आंसर इज देवी जल से बाहर आई. देवी जल से बाहर आई. नेक्स्ट फोर्थ सेंटेंस. फल का ईमानदारी होता है मीठा. फल का ईमानदारी होता है मीठा. आंसर इज ईमानदारी का फल मीठा होता है. ईमानदारी का फल मीठा होता है. ఒకసారి 4 సెంటెన్సెస్కి ఆన్సర్స్ చెప్తున్నానమ్మా చూడండి. देवी ने सोने की कुल्हाड़ी दिखाई. सेकंड सेंटेंस आंसर इज लकड़हारा लकड़ियाँ काटता है. थर्ड वन आंसर इज देवी जल से बाहर आई. फोर्थ वन आंसर इज ईमानदारी का फल मीठा होता है. नेक्स्ट लुक एट आई रोमन. वाक्य शुद्ध कीजिए. वाक्य शुद्ध कीजिए. ఇక్కడ కింద ఇచ్చినటువంటి సెంటెన్సెస్లో గ్రామటికల్ మిస్టేక్స్ ఉంటాయమ్మా, దాన్ని కరెక్ట్ చేసి ఆన్సర్ చేయాలి. ఓకే. ఫస్ట్ సెంటెన్స్ లుక్ ఎట్ ఫస్ట్ వన్. ఏ రజనీ కా ఘర్ హై. ఏ రజనీ కా ఘర్ హై. ఏ అనేది ప్లూరల్లో ఉంది కదమ్మా. ఇవి రజనీ ఒక్క ఇల్లు అంటున్నారు. కా అనేది బహువచన రూపంలోకి మార్చుకోవాలి. ఎందుకని? ఏ అనేది ప్లూరల్లో ఉన్నది కాబట్టి, బహువచనంలో ఉంది కాబట్టి గర్ అనేది కూడా ప్లూరల్లో ఉంది కాబట్టి దాని ముందు వచ్చేటువంటి కా అనేటువంటి కారక్షన్ ఏదైతే ఉందో దాన్ని కేగా మార్చుకోవాలి. ఆన్సర్ ఈజ్ ఏ రజనీ కే గర్ హై. ఏ రజనీ కే గర్ హై. నెక్స్ట్ సెకండ్ వన్. లడకీ పుస్తక్ చాహియే. లడకీ పుస్తక్ చాహియే. ఎప్పుడైనా సరే సెంటెన్స్లో చాహియే అనేటువంటి వర్డ్ వస్తే అప్పుడు సబ్జెక్ట్ పక్కన మీన్స్ సబ్జెక్ట్కి కో అనేటువంటి కారక్షన్ని యాడ్ చేయాలి. అప్పుడు సెంటెన్స్ ఎలా అవుతుందమ్మా? ఆన్సర్ ఈజ్ లడకీ కో పుస్తక్ చాహియే. लड़की को पुस्तक चाहिए. नेक्स्ट थर्ड वन. तू बाहर जाओ. तू बाहर जाओ. విధివాచకులో మనం చెప్పుకున్నామమ్మా, తూ అనేది సబ్జెక్ట్గా వచ్చింది కాబట్టి వెర్బ్ ఎలా ఉండాలమ్మా? వెర్బ్ ఎలా ఉండాలి? మెయిన్ వెర్బ్ ఉండాలి. సబ్జెక్ట్ ప్లేస్లో తూ అనేది వస్తే వెర్బ్ మెయిన్ వెర్బ్ అయి ఉండాలి. కాబట్టి ఆన్సర్ ఈజ్ తూ బాహర్ జా. ఆన్సర్ ఈజ్ తూ బాహర్ జా. నెక్స్ట్ ఫోర్త్ వన్. వహ్ రహీమ్ కా కితాబ్ హై. వహ్ రహీమ్ కా కితాబ్ హై. అమ్మా ఇక్కడ సెంటెన్స్లో కితాబ్ అనేది స్త్రీలింగ శబ్దమ్మా.
కితాబ్ అనేది స్త్రీలింగ శబ్దం కాబట్టి దాని ముందున్నటువంటి కా అనేటువంటి కారక్షని కీగా మార్చాలి. అమ్మా ఆన్సర్ ఈజ్ వహ్ రహీం కీ కితాబ్ హై. వహ్ రహీం కీ కితాబ్ హై. అమ్మా ఒకసారి 4 ఆన్సర్స్ చెప్తున్నాను చూడండి అమ్మా. ఫస్ట్ వన్ ఆన్సర్ ఈజ్ ఏ రజనీ కే ఘర్ హై. సెకండ్ వన్ ఆన్సర్ ఈజ్ लड़की को पुस्तक चाहिए. थर्ड वन आंसर इज तू बाहर जा. फोर्थ वन आंसर इज वह रहीम की किताब है. ओके माँ. नेक्स्ट लुक एट ओ रोमन. अनुवाद कीजिए. अनुवाद कीजिए मीन्स ट्रांसलेशन. ఓకే మా హిందీలో ఇచ్చే వాటిని మీరు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలి. ఓకే ఫస్ట్ సెంటెన్స్ लकड़हारा लकड़ियाँ काटता है. लकड़हारा लकड़ियाँ काटता है. దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే ఏంటమ్మా వుడ్ కట్టర్ కట్స్ వుడ్. వుడ్ కట్టర్ కట్స్ వుడ్. నెక్స్ట్ सेकंड सेंटेंस जंगल में अनेक जीव जंतु रहते हैं. जंगल में अनेक जीव जंतु रहते हैं. ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే ఏమవుతుందమ్మా మెనీ యానిమల్స్ లివ్ ఇన్ ద ఫారెస్ట్. మెనీ యానిమల్స్ లివ్ ఇన్ ద ఫారెస్ట్. థర్డ్ సెంటెన్స్ నदी में मछलियाँ रहती हैं. नदी में मछलियाँ रहती हैं. आंसर इज फिश लिव इन द रिवर. फिश लिव इन द रिवर. नेक्स्ट फोर्थ सेंटेंस सोना बहुत महंगा है. सोना बहुत महंगा है. आंसर इज गोल्ड इज वेरी एक्सपेंसिव. गोल्ड इज वेरी एक्सपेंसिव. नेक्स्ट फिफ्थ सेंटेंस बड़ों को प्रणाम करना चाहिए. बड़ों को प्रणाम करना चाहिए. आंसर इज एल्डर्स शुड बी रेस्पेक्टेड. एल्डर्स शुड बी respected. Now look at page number 66. औ रोमन उचित शब्द से काली जगह भरिए. उचित शब्द से काली जगह भरिए. fill in the blanks अम्मा. फर्स्ट ब्लैंक वह डैश में लकड़ियाँ काटता था. वह डैश में लकड़ियाँ काटता था. आंसर इज जंगल. आंसर इज जंगल. नेक्स्ट सेकंड ब्लैंक नदी में डैश जा गिरी. नदी में डैश जा गिरी. आंसर इज कुल्हाड़ी. आंसर इज कुल्हाड़ी. नेक्स्ट थर्ड ब्लैंक नदी की देवी डैश आई. नदी की देवी डैश आई. आंसर इज बाहर. आंसर इज बाहर. नेक्स्ट फोर्थ सेंटेंस आई मीन फोर्थ ब्लैंक देवी ने उसको डैश कुल्हाड़ियाँ दे दी. देवी ने उसको डैश कुल्हाड़ियाँ दे दी. आंसर इज तीनों. आंसर इज तीनों. फिफ्थ ब्लैंक ईमानदारी का फल डैश होता है. ईमानदारी का फल डैश होता है. आंसर इज मीठा. आंसर इज मीठा. ओके अम्मा डिड यू अंडरस्टैंड नाना. ओके नाउ लुक एट अम रोमन भाषा भागों की पहचान. विशेषण అమ్మా ఆల్రెడీ మనం భాషా భాగంకి పహచాన్లో సంజ్ఞ సర్వనాము చెప్పుకున్నాం అమ్మా. నౌ విశేషణ్. ఓకే విశేషణ అంటే ఏంటమ్మా ఏదైనా ఒక సంజ్ఞకు కానీ సర్వనామానికి కానీ ఉండేటువంటి విశేషతని క్వాలిటీని తెలియజేసేటువంటి శబ్దాలనే విశేషణ్ అంటారు. యాడ్జెక్టివ్. ఓకే డెఫినేషన్ చూడండి నాన్న. संज्ञा या सर्वनाम की विशेषता बताने वाले शब्दों को विशेषण कहते हैं. संज्ञा नौन्स गानी या और सर्वनाम
ప్రొనౌన్స్కి కానీ ఉండేటువంటి విశేషతని తెలియజేసేటువంటి శబ్దాలు, వాటిని విశేషణ్ అంటున్నారు. ఏమా విశేషత క్వాలిటీ ఆర్ క్వాంటిటీ. ఓకేమ్మా. జైసే ఎగ్జాంపుల్స్ ఇచ్చే చూడమ్మా. లాల్, మీఠా, కాలా, మోటా, సఫేద్ ఆది. ఇవన్నీ కూడా సంజ్ఞ లేదా సర్వనామానికి ఉండేటువంటి గుణాన్ని తెలియజేసేవి. విశేషణంకి పహచాన్, విశేషణ శబ్దాలను ఐడెంటిఫై చేయమంటున్నారు, యాడ్జెక్టివ్స్ని ఐడెంటిఫై చేయమంటున్నారమ్మా. నారియల్ బడే బడే హే, ఇందులో విశేషణ ఏంటమ్మా? బడే బడే. నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్, మై ఊంచే పేట్ సే ఉత్తరా, ఇందులో ఈ సెకండ్ సెంటెన్స్లో విశేషణ ఏంటమ్మా? ఊంచే. నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్, సేట్ బడా కంజూస్ హై, సేట్ బడా కంజూస్ హై, ఇందులో విశేషణ ఏంటమ్మా? కంజూస్. నెక్స్ట్ ఫోర్త్ వన్, వహ్ బహుత్ లాల్చీ హై, వహ్ బహుత్ లాల్చీ హై, ఇందులో విశేషణ ఏంటమ్మా? లాల్చీ. ఓకేనా. నెక్స్ట్ వాక్య ప్రయోగం చూడండమ్మా. ఆహారోమన్ వాక్య ప్రయోగం. లకడహారా వుడ్ కట్టర్, లకడహారా లకడియా కాట్నే కా కామ్ కర్తా హై, వుడ్ కట్టరు వుడ్ కట్ చేసేటువంటి పని చేస్తాడు. నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్, సోనా, సోనా మీన్స్ హియర్ గోల్డ్. అమ్మా సోనా బహుత్ మహంగా హై, అమ్మా ఇందాక మనం చెప్పుకున్నాం ట్రాన్స్లేషన్లో గోల్డ్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ అని కదమ్మా. నెక్స్ట్ చాంदी सिल्वर, चांदी से कई प्रकार के आभूषण बनाते हैं, సిల్వర్తో చాలా రకాలైనటువంటి ఆభూషణ్ ఆర్నమెంట్స్ తయారు చేస్తారు. ఈమాన్దారీ హానెస్టీ, మై హమేషా ఈమాన్దారీ సే కామ్ కర్తా హూ, నేను ఎప్పుడూ కూడా హానెస్టీగా వర్క్ చేస్తాను అంటున్నారు. నెక్స్ట్ కారోమన్ అంక్, 31 31, 31 31, 32 32, 32 32, 33 33, 33 33, 34 34, 34 34, 35 35, 35 35, 36 36, 36 36, 37 37, 37 37, 38 38, 38 38, 39 39, 39 39, 40 40 40 40, 31 31, 32 32, 33 33, 34 34, 35 35, 36 36, 37 37, 38 38, 39 39, 40 40. ఓకేనా. నెక్స్ట్ లుక్ ఎట్ పేజ్ నెంబర్ 67. నిబంధమ్మ. ఓకే ఏంటమ్మా నిబంధ? దివాలి. దివాలి మీన్స్ దీపావళి. ఓకే ఫస్ట్ రూపురేఖ. రూపురేఖ మీన్స్ అవుట్లైన్స్. అంటే ఈ నిబంధనలో ఏమేమైతే సబ్ హెడ్డింగ్స్ మనం పెట్టి వివరిస్తున్నామో ఆ సబ్ హెడ్డింగ్స్ అన్నింటినీ కూడా ఒక చోట రాసుకోవటం అనమాట. రూపురేఖ. ఫస్ట్ అందులో ఏంటమ్మా? ప్రస్తావన, దీపావళి కా అర్ధ, దీపావళి కా మహత్వ, पौराणिक संदर्भ, पर्व मनाने का ढंग, उपसंहार. प्रस्तावना इंट्रोडक्शन अम्मा. भारत में विभिन्न जातियों के लोग रहते हैं. वे अनेक प्रकार के त्यौहार मनाते हैं. उनमें हिंदुओं का प्रमुख त्यौहार है दिवाली या दीपावली. इंट्रोडक्शन ఏం చెప్తున్నారమ్మా? భారత్ మే ఇండియాలో విభిన్న జాతీయోं के लोग रहते हैं. डिफरेंट रिलीजन पीपल निवसिస్తున్నారంటమ్మా. वे अनेक प्रकार के त्यौहार मनाते हैं. दे आर सेलिब्रेटिंग मेनी टाइप्स ऑफ फेस्टिवल्स. उनमें हिंदुओं का प्रमुख त्यौहार है दिवाली. అమ్మా వాటిలో వాళ్ళు సెలబ్రేట్ చేసుకునేటువంటి ఫెస్టివల్స్లో హిందూస్కి సంబంధించిన మెయిన్ ఫెస్టివల్ ఏంటంటమ్మా? దివాళీ. దీన్నే దీపావళి అని కూడా అంటాం అన్నమాట. నెక్స్ట్ దీపావళి కా అర్థం.
వాట్ ఈస్ దీపావళి? దీపావళి అంటే ఏంటి అసలు? దీపావళి కా అర్థ హై దీపోం కి ఆవలి. దీపావళి కా అర్థం, దీపావళి అంటే అర్థం ఏంటంటమ్మా? దీపాల వరుస అని చెప్తున్నారు. ఆవలి మీన్స్ లైన్, దీపాల వరుస. यह अश्विन अमावस्या के दिन मनाया जाता है. when we celebrate this festival? అశ్విన్ అమావాస్య. అశ్విన్ మీన్స్ ఆశ్వీజ మాసము. ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి అమావాస్య రోజున మనం ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటాము అని చెప్తున్నారు. దీపావళి కా మహత్వ, ఇంపార్టెన్స్ ఆఫ్ दिवाली. दिवाली के समय वर्षा ऋतु समाप्त होती है, शरद ऋतु का आगमन होता है. దీపావళి టైంకి వర్ష ఋతువు, రైనీ సీజన్ కంప్లీట్ అవుతుందంట. శరద్ ఋతువు స్టార్ట్ అవుతుందంటమ్మ. నెక్స్ట్ పౌరాణిక సందర్భం మీన్స్ మైథలాజికల్గా దీనికి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అమ్మా? పౌరాణికంగా దీనికి ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేసి. శ్రీకృష్ణ సహిత सत्यभामा ने नरकासुर का वध करके उसके अत्याचारों से लोगों को उद्धार किया. శ్రీకృష్ణ సహిత సత్యభామానే, శ్రీకృష్ణుడితో పాటు ఉన్నటువంటి సత్యభామ అంటే శ్రీకృష్ణ సమేతంగా ఉన్నటువంటి సత్యభామ నరకాసురుకా వధ కర్కే, నరకాసురుని వధించి ఉస్కే అత్యాచారోంసే, తను పెట్టేటువంటి బాధల నుంచి లోగోంకో ఉద్ధార్ కియా, ప్రజల్ని విముక్తి పొందించిందంటమ్మా. అంటే సత్యభామ ఏం చేసిందంటమ్మా? శ్రీకృష్ణ సమేతంగా శ్రీకృష్ణుడితో పాటు ఉన్నటువంటి సత్యభామ ఏం చేసిందమ్మా? నరకాసురుణ్ణి వధించి, నరకాసురుడు ఒక రాక్షసుడు తెలుసు కదా నాన్న, ఆ నరకాసురుణ్ణి వధించి అతను పెట్టేటువంటి కష్టాల నుంచి ప్రజల్ని రక్షించిందంటమ్మా. నెక్స్ట్ पर्व मनाने का ढंग, वे ऑफ सेलिब्रेशन. इस दिन लोग सवेरे उठकर मंगल स्नान करते हैं, नए कपड़े पहनते हैं, अपने मित्रों के यहाँ मिठाइयाँ बांटते हैं. शाम को लोग दीप जलाते हैं, व्यापारी लोग लक्ष्मी की पूजा करते हैं, बच्चे पटाखे उड़ाते हैं, सर्वत्र जगमगाहट होती है. इस दिन ఈ రోజున అంటే దీపావళి రోజున లోగ్ పీపుల్ సవేరే ఉట్కర్ ఎర్లీ మార్నింగే లేచి మంగళ స్నాన్ కర్తే హే. మంగళ స్నానాలు అంటే ఏంటమ్మా? తెల్లవారుజామునే లేచి చక్కగా తలకి ఒంటికి ఆయిల్ పెట్టుకుని నలుగు పెట్టుకుని వేడివేడి నీళ్లతోటి కుంకుడుకాయ పులుసు పోసుకుని చేసేటువంటి స్నానాన్ని మంగళ స్నానం అంటారు. కాబట్టి ఈరోజు తెల్లవారుజామునే లేచి ప్రజలందరూ కూడా తల స్నానాలు చేస్తారంటే మంగళ స్నానాలు చేస్తారు అని చెప్తున్నారు. నయే కపడే పహన్తే హే, కొత్త బట్టలు వేసుకుంటారంట. అప్నే మిత్రోంకే యహా మిఠాయియా బాంటతే హే, అక్కడ తెలిసిన వాళ్ళకి అందరికీ కూడా స్వీట్స్ అయ్యి పంచిపెట్టుకుంటారు, డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు అంటున్నారు. షామ్కో లోగ్ దీప్ జలాతే హే, ఈవినింగ్ ప్రజలు ఏం చేస్తారమ్మా? ఇంటి ముందు దీపాలు పెట్టి దీపాలు వెలిగిస్తారు కదా. వ్యాపారి లోగ్ లక్ష్మీకి పూజ కర్తే హే, బిజినెస్ పీపుల్ లక్ష్మీదేవికి పూజ చేస్తారంట కదమ్మా. ఈవినింగ్ షాప్స్లో లక్ష్మీదేవికి పూజ చేస్తారు కదా దీపావళి రోజున. బిజినెస్ పీపుల్ అంతా కూడా చక్కగా లక్ష్మీదేవికి పూజ చేయడం జరుగుతుంది. బచ్చే ఫటాకే ఉడాతే హే, పిల్లలు క్రాకర్స్ కాల్చుకుంటారు. సర్వత్ర జగమగాహట్ హోతీ హే, సర్వత్ర అంటే ఆ ఏరియా అంతా కూడా మొత్తం అంతా కూడా జగమగాహట్ హోతీ హే, ఒక కొత్తదనం అనేది ఉంటుంది అని చెప్తున్నారు. ఉపసంహార్ కంక్లూజన్. दीपावली स्वच्छता का भी त्योहार है. यह त्योहार हमें कर्म और ज्ञान का संदेश देता है. దీపావళి అనేది ఎలాంటి పండుగ అంటమ్మా? స్వచ్ఛత కా భీ త్యోహార్ హై, క్లీన్లీనెస్కి సంబంధించినటువంటి పండుగ. ఎందుకని అలా అన్నారమ్మా? ఈ దీపావళి పండుగ రోజున మనం దీపావళికి మహత్తులో చదువుకున్న వర్ష ఋతువు కంప్లీట్ అయిపోయి శరద్ ఋతువు స్టార్ట్ అవుతుంది అనేసి కదమ్మా. అక్కడ వర్ష ఋతువు కంప్లీట్ అయిపోయి శరద్ ఋతువు వచ్చేటప్పుడు అంటే ఇది వరకు పక్కా హౌసెస్ కదమ్మా. ఆ వర్షాకాలానికి ఆకులు అవి అన్నీ తడిచిపోయి ఉంటాయి కాబట్టి ఆ వర్షాకాలం కంప్లీట్ అయిపోయాక అవన్నీ కూడా చేంజ్ చేసుకుంటారనమాట. ఆ తడిచిపోయినటువంటి ఆకులన్నిటిని చేంజ్ చేసుకుని కొత్త ఆకులతోటి మళ్ళీ రూఫ్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటారు.
ఓకేనా. సో కాబట్టి దీన్ని ఏమంటారంటే అక్కడ శుభ్రం చేసుకుంటున్నారు. అలాగే గోళ్ళు అవి అన్నీ సెట్ చేసుకోవటం, ఓకేనా. ఈ సామాన్లు అవన్నీ శుభ్రాలు చేసుకోవటం ఇవన్నీ చేసుకుంటారు కాబట్టి దీన్ని శుభ్రతల పండుగ అని కూడా అంటారంట. అలాగే యహ త్యోహార్ హమే, ఈ పండుగ మనకి కర్మ ఔర్ జ్ఞాన్ కా సందేశ్ దేతా హై. కర్మ ఔర్ జ్ఞాన్ అంటే దీని ద్వారా మనకి కొంత నాలెడ్జ్ లభిస్తుంది. అలాగే మనం చేసినటువంటి తప్పులకి ఏ రకమైనటువంటి పనిష్మెంట్ మనకు లభిస్తుంది అనేటువంటిది కూడా మనం ఈ నిబంధన ద్వారా మనకంటే ఈ పండుగ ద్వారా మనకి మెసేజ్ లభిస్తుంది అని చెప్తున్నారు అనమాట. ఓకేనా. డిడ్ యూ అండర్స్టాండ్ మా? ఓకే, థ్యాంక్ యూ.